ప్రభుత్వం కౌలుదారుల పేర్లను నమోదు చేసి వాళ్ళ హక్కులు కాపాడడానికి చేపట్టిన కార్యక్రమం క్రింది వాటిలో ఏది? ఆప్షన్స్: ఆపరేషన్ తిరంగా, ఆపరేషన్ కిసాన్, ఆపరేషన్ బర్గా, ఆపరేషన్ మండి. సరైన సమాధానం ఆపరేషన్ బర్గా. నెక్స్ట్ ప్రశ్న: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 1978 జూన్ మాసంలో చేపట్టిన కార్యక్రమాన్ని గుర్తించండి. ఆప్షన్స్: జనరేషన్ నవధాన్య, ఆపరేషన్ మండి, ఆపరేషన్ బర్గా, ఆపరేషన్ తిరంగా. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 ఆపరేషన్ బర్గా. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలో కొనసాగిన కాలాన్ని గుర్తించండి. ఆప్షన్స్: 1995-98, 1990-92, 1996-98, 2001-2005. సరైన సమాధానం ఆప్షన్ 3 1996-98. మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం క్రింది వాటిలో ఏది? ఆప్షన్స్: రాజీవ్ గాంధీ ప్రభుత్వం, మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం, విపి సింగ్ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం. సరైన సమాధానం ఆప్షన్ 3 విపి సింగ్ ప్రభుత్వం. పివి నరసింహారావు ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా గ్రామీణ స్థానిక స్వపరిపాలన సంస్థలకు రాజ్యాంగ భద్రత కల్పించింది? 70వ రాజ్యాంగ సవరణ చట్టం 1990. సెకండ్ ఆప్షన్ 71వ రాజ్యాంగ సవరణ చట్టం 1991, 72వ రాజ్యాంగ సవరణ చట్టం 1992, ఫోర్త్ ఆప్షన్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992. నెక్స్ట్ ప్రశ్న: పివి నరసింహారావు ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పట్టణ నగర స్థానిక స్వపరిపాలన సంస్థలకు రాజ్యాంగ భద్రతను కల్పించింది? ఆప్షన్స్: 72వ రాజ్యాంగ సవరణ చట్టం, 74వ రాజ్యాంగ సవరణ చట్టం, 75వ రాజ్యాంగ సవరణ చట్టం, 76వ రాజ్యాంగ సవరణ చట్టం. సరైన సమాధానం ఆప్షన్ 2 74వ రాజ్యాంగ సవరణ చట్టం. నెక్స్ట్ ప్రశ్న: పివి నరసింహారావు ప్రభుత్వం రూపొందించిన చట్టం ప్రకారం స్థానిక స్వపరిపాలనా సంస్థలకు జరిగే ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో ఎన్నో వంతు మహిళలకు రిజర్వ్ చేశారు? ఆప్షన్స్: 1/2వ వంతు, 1/3వ వంతు, 2/3వ వంతు, 1/4వ వంతు. ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2